నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు వేణుగోపాల్, సిఏఓ ఫర్ అమరా హాస్పిటల్స్ అండి. ఓకే సార్, ఈ రోజున రాయలసీమలోనే అతిపెద్ద హాస్పిటల్ అమరా హాస్పిటల్. అమరా ఫౌండేషన్ ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంత పెద్ద హాస్పిటల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఎటువంటి డిపార్ట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి? సో డిపార్ట్మెంట్స్ వచ్చి అమరాలో చాలా ఉన్నాయండి. ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ అండ్ ట్రామా సిస్టమ్ ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి. కార్డియాలజీ, సిటీ సర్జరీ, వీ హ్యావ్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్లో కూడా చాలా ఉన్నాయండి. వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఆర్థోపెడిక్స్ అండి. సబ్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. లైక్ పిడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ ఉంది, జాయింట్ రిప్లేస్మెంట్స్ ఉంది, స్పైన్ సర్జరీ ఉంది, అండ్ ఎక్స్క్లూజివ్గా హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ కూడా ఉంది. ఎక్కడైతే కంప్లీట్గా తెగిన వేలు దాన్ని క్లియర్గా కంప్లీట్గా మైక్రో సర్జరీ చేసి అతికిస్తారు. సో మన దగ్గర మొత్తం రాయలసీమలో చూసుకుంటే మన దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు అది. అండ్ కమింగ్ టు దట్, జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా ఉంది, అండ్ వీ హ్యావ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్సో. ఇది కాకుండా పిడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ అదర్ స్పెషాలిటీస్ లైక్ నెఫ్రాలజీ, యూరాలజీ, కంప్లీట్ రీనల్ సైన్సెస్ అంతా ఉందండి. లైక్ నెఫ్రాలజీ, యూరాలజీ కంప్లీట్గా ఉంది. అండ్ డెంటల్ అయితే మన దగ్గర కాంప్రిహెన్సివ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు స్లీప్ మెడిసిన్ ఉంది. ఎక్కడ రాయలసీమలోనే స్లీప్ మెడిసిన్ ఎక్కడా లేదు. సో వీ హ్యావ్ మా ఎండి గారే ఉన్నారు, డాక్టర్ రమాదేవి గారు. సో షీఈస్ అ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ పల్మనాలజీ. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ దీస్ డాక్టర్స్ ఆర్ 24/7 అవైలబిలిటీ. సరే సార్, మరి ఒక కామన్ మ్యాన్ తనకి ఏదైనా ఒక చిన్న జబ్బు రావచ్చు, లేదంటే మెడికల్ చెకప్ కావచ్చు, అమరా హాస్పిటల్కే ఎందుకు రావాలని మీరు చెప్తారు? ఎందుకు అమరా హాస్పిటల్కి విజిట్ చేయాలి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా వై ఎ కామన్ మ్యాన్ షుడ్ కమ్ టు అమరా? ఇట్స్ రియలీ గుడ్ క్వశ్చన్. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్. అమరా హాస్పిటల్ అనేది ఇట్స్ ఎ థరోబ్రెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. సో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, జస్ట్ లైక్ ఎ సూపర్ మార్కెట్. సో ఇప్పుడు ఎందుకు సూపర్ మార్కెట్స్ అన్ని బాగా థ్రైవ్ అవుతున్నాయి? ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ అట్ ఏ సింగిల్ ప్లేస్. సో ఇన్ ద సేమ్ వే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర అడ్వాంటేజ్ అది. ఏదైనా పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పేషెంట్ వాక్స్ ఇన్ విత్ ఏ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనే చిన్న కంప్లైంట్తో వచ్చారు. సో ఇట్ కెన్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్. మేబీ ఏ పల్మనాలజీ ప్రాబ్లం కావచ్చండి, ఆర్ మేబీ ఏ కార్డియాలజీ ప్రాబ్లం, ఆర్ ఇట్ కెన్ బి ఏ డైజెస్టివ్ ప్రాబ్లం యాజ్ వెల్. సో he has the facility to visit all the specialties. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి అతనికి డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా మన దగ్గర వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ఫ్రాటర్నిటీ ఉన్నారు, అండ్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద త్రీ రీజన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీఆర్ నాట్ హియర్ టు కాంపీట్ with any other hospital in the district or in this area. We are here to collaborate and establish a very very extensive network of trauma care system andi. Ma chairman gar dream kuda ade. He wants to establish a comprehensive Chittoor trauma care system. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ట్రామా కేసెస్ అప్రోప్రియేట్ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవచ్చు. సో దేర్ బై మినిమైజింగ్ ద ప్రివెంటబుల్ డెత్స్. సో అమెరికాలో లాగా ప్రివెంటబుల్ డెత్స్ మనం కూడా తగ్గించుకోవచ్చు అనమాట ఇండియాలో. అది మా చైర్మన్ గారి డ్రీమ్ అండి. సో దిస్ ఇయర్ విల్ బీ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ యాక్చువల్గా. సో ఎస్టాబ్లిషింగ్ ఏ కాంప్రిహెన్సివ్ ట్రామా కేర్ సిస్టమ్. సో అదే కాకుండా వీఆర్ హియర్ డ్రివెన్ బై వాల్యూస్ అండి. వాల్యూస్ ఏంటంటే, ఏ పేషెంట్, పూర్ పేషెంట్ వచ్చారనుకోండి మా దగ్గరికి, సో ఏ పేషెంట్ అయినా వాళ్ళు డబ్బులు లేవు అంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ తోటి ట్రీట్మెంట్ ఆపటం అనేది మా దగ్గర జరగదు. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, లైక్ హీ కెన్ బి ఎన్రోల్డ్ అండర్ ఆరోగ్యశ్రీ ఇఫ్ హీ ఈజ్ ఎలిజిబుల్ అండ్ ద ప్రొసీజర్ ఈజ్ ఎలిజిబుల్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ న్యూ మెథడ్ లైక్ HMO అంటామండి, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం. సో దాంట్లో కూడా మనం చాలా డిస్కౌంట్ తోటి వీ విల్ ఆఫర్ ఆల్ ద సర్వీసెస్. అండ్ వీ ఆల్సో హ్యావ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అమరా ఫౌండేషన్ ఒకటి ఉందండి. అమరా ఫౌండేషన్లో ఏంటంటే, రియల్లీ పూర్ పేషెంట్స్కి, రియల్గా పూర్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఎనీథింగ్ అనుకోండి, వీ మే ఆఫర్ బేస్డ్ ఆన్ సర్టన్ క్రైటీరియా వీ విల్ ఆఫర్ కంప్లీట్లీ ఫ్రీ ట్రీట్మెంట్ టు ద పూర్ పేషెంట్స్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ ఏ పేషెంట్ కెన్ గెట్ అసోసియేటెడ్ విత్ అమరా హాస్పిటల్. సో మా దగ్గరికి వచ్చినప్పుడు హీల్ గెట్ ఎ వెరీ గుడ్, క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై హీ నీడ్ టు కమ్ టు అమరా హాస్పిటల్ అండి. చాలా బాగా చెప్పారు సార్. మరి అమరా హాస్పిటల్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది? My experience with Amara Hospital, that's a good question actually. So I joined Amara in the month of May in 2020 and actually I could say that it's a peak COVID season.
I came from Guntur, actually, which is a hotbed for COVID cases at that time. బట్ ఇక్కడైతే కోవిడ్ కేసెస్ లేవు నేను వచ్చినప్పుడు. సో వీఆర్ యాక్చువల్లీ అమరా వాజ్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ఎట్ దట్ టైమ్. దిస్ హాస్పిటల్ వాజ్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ విత్ వెరీ ఫ్యూ స్పెషాలిటీస్ అండ్ వెరీ ఫ్యూ పేషెంట్ లోడ్ యాక్చువల్గా. సో బట్ కోవిడ్ రియల్లీ ఫోర్స్డ్ us to take, and Amara became the first private hospital in the district to accept COVID cases. So I am proud to say that actually we have the infrastructure, but we don't have the personnel at that time. But frantic pace lo, and we had to recruit manpower and recruit చేసుకోవాల్సి వచ్చింది. ఫ్రాంటిక్ పేస్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది. లైక్ బెడ్స్, ఆక్సిజన్స్, ఎవ్రీథింగ్, సిలిండర్స్ అన్ని ఫ్రాంటిక్ పేస్లోనే తీసుకున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యాడ్ టు డూ అట్ ఎ వెరీ వెరీ ఫాస్ట్ పేస్. ఎవ్రీథింగ్ వాజ్ ఫోర్స్డ్ ఆన్ అస్ యాక్చువల్లీ, బట్ స్టిల్ వీ కుడ్ ఏబుల్ టు గార్నర్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ పేషెంట్ కాన్ఫిడెన్స్ కూడా మా మీద చాలా పెరిగింది. అది చూసిన తర్వాత మేము సెకండ్ వేవ్ తర్వాత, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో వీ హ్యాడ్ ఎక్స్పాండెడ్ like anything. A lot of specialties have been added, like cardiology, crucial specialties like cardiology, CT surgery, neurosurgery, neurology, nephrology, urology అన్నీ యాడ్ చేసుకుంటా వెళ్ళాం. సో వీ ఎక్స్పాండెడ్ ఎట్ ఎ వెరీ వెరీ ఫ్రాంటిక్ పేస్ అండి. సో అట్లా ఎక్స్పాండ్ అయినప్పుడు ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విల్ హ్యావ్ సమ్ టీథింగ్ ప్రాబ్లమ్స్. సో లైక్ ఎనీథింగ్, ఈవెన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కానీ లేదా దర్ ఆర్ లాట్ ఆఫ్ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో నౌ వీ హ్యావ్ ఓవర్కమ్ ఆల్ దోస్ టీథింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. And this year we may be looking at stabilizing this growth. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.